హలో! వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను హర్షిత. ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి కాన్స్టిట్యూషన్, పిల్లలు. ఏంటి ఈ రెండిటికి సంబంధం అనుకుంటున్నారా? కాన్స్టిట్యూడ కాన్స్టిట్యూషన్ చదవడం వల్ల పిల్లలకి ఎలాంటి లాభాలుంటాయి? ముఖ్యంగా టీనేజ్ పిల్లలు. టీనేజ్ పిల్లలే ఎందుకంటే అప్పుడప్పుడే వాళ్ళు సమాజంలోకి ఎంటర్ అవుతూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళకి ఈ కాన్స్టిట్యూషన్ చదవడం వల్ల చాలా ఎక్కువ లాభాలుంటాయి. ఫర్ సపోజ్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డ్యూటీస్ తీసుకున్నామంటే, రైట్ టు ఈక్వాలిటీలో అందరూ సమానమే. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, కాస్ట్ లేకపోతే ప్లేస్ ఆఫ్ బర్త్ ఇ ఆహ్, ఇంకా చాలా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇన్‌కమ్, అండర్ లా ఇవన్నీ వేరియేషన్స్ ఉన్నా గూడా, ఇద్దరు వ్యక్తులు వేరే రిలీజియన్ అయినా గూడా, అండర్ లా ఇద్దరూ సమానమే అనే విషయం తెలిసినప్పుడు ఆహ్, సమాజంలో వాళ్ళు చాలా హెచ్చుతగ్గులనేవి చూస్తూ ఉంటారు. కానీ ఈ విషయం తెలిసినప్పుడు వాళ్ళకొక సేఫ్ ఫీలింగ్ అనేది వస్తూ ఉంటుంది. రైట్ టు ఫ్రీడమ్ వాళ్ళేదైతే ఏదైనా ఎక్స్‌ప్రెస్ చేద్దాం అనుకున్నారు ఎవరన్నా ముందు, చాలా సంకోచిస్తారు. మనది కరెక్టా? రాంగా? లేకపోతే వాళ్ళేమనుకుంటారు? ఇలా విషయం తెలిసినప్పుడు వాళ్ళు ఓకే. మనకు కూడా మనం ఏం ఫీల్ అవుతున్నామో చెప్పచ్చు అనే ఒక విషయం తెలిసినప్పుడు వాళ్ళు చాలా కాన్ఫిడెంట్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. రైట్ టు ఎడ్యుకేషన్ 6 ఇయర్స్ టు 14 ఇయర్స్ మధ్య పిల్లలు ఖచ్చితంగా చదువుకోవాలి. ఎందుకు చదువుకోవాలి అంటే, ఈ ఎడ్యుకేషన్ తీసుకోవడం వల్ల పిల్లలు ఫ్యూచర్‌లో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. ఆ ఎడ్యుకేషన్ వల్ల వాళ్ళు గెయిన్ చేసిన నాలెడ్జ్‌ను ఫ్యూచర్‌లో ఏమైనా సమస్యలొచ్చినప్పుడు వాళ్ళు చక్కగా డీల్ చేయగలుగుతారు. వాళ్ళని మోసం చేసే అవకాశాలనేవి చాలా తగ్గుతాయి. ఇంకా ఫోర్స్డ్ లేబర్ పిల్లలనేది చదువుకోవాలి ఆ ఏజ్‌లో. చదువుకోవాలి అన్నప్పుడు వాళ్ళని పనులలో పెట్టినప్పుడు అది చాలా తప్పు. ఎందుకంటే వాళ్ళు చదువుని మిస్ అవుతున్నారు కాబట్టి, అలా విషయం తెలుసుకున్నప్పుడు మన చుట్టుపక్కల ఎవరైనా చిన్న పిల్లలు గానీ, లేకపోతే చదువుకోని వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని చదువుకునే అడ్వైస్ ఇయ్యొచ్చు మనం. నెక్స్ట్ వచ్చేసి మన మీద ఏమైనా అన్యాయం జరిగినప్పుడు మనం లాని సంప్రదించే అవకాశం మన దగ్గర ఉంది అని తెలిసినప్పుడు వాళ్ళు సేఫ్‌గా, కంఫర్ట్‌గా ఏదైనా సమాజంలో మింగిల్ అవ్వడానికి చాలా ఈజీగా మింగిల్ అవ్వగలుగుతుంటారు. అలాగే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలిజియన్ వాళ్ళు ఏదైనా ఫాలో అవ్వచ్చు. రిలిజియన్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. రిలిజియన్‌ని ప్రమోట్ జేయడానికి మైనారిటీస్‌కి వాళ్ళు ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ అనేది స్థాపించొచ్చు. ఒకవేళ మెజారిటీ ఏదైనా యాస్పెక్ట్‌లో మెజారిటీ ఉన్నప్పుడు మైనారిటీ అనేది చాలా ఇన్ఫీరియర్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. అది ఫీల్ అవ్వకుండా ఈ లా తెలిసినప్పుడు వాళ్ళు చాలా కాన్ఫిడెంట్‌గా చాలా సెక్యూర్‌గా ఫీల్ అవుతున్నా. అయ్యో! మాకు గూడా కొంచెం ఐడెంటిటీ ఉంది. మాకు గూడా కొన్ని హక్కులున్నాయి. మాకు మమ్మల్ని ప్రొటెక్షన్ జేయడానికి లా అనేది ఉంది అని తెలిసినప్పుడు వాళ్ళు చాలా బాగా ఫీల్ అవుతారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ కాస్ట్ ఆర్ రిలిజియన్ అందరికీ సేమ్ పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ ఆహ్, అవకాశాలుంటాయి. అది తెలిసినప్పుడు మనకి నిరాశ అనేది యువతలో డెవలప్ అవ్వదు. నాకు నాకు గనుక సరైన కేపబిలిటీ ఉంటే ఖచ్చితంగా జాబొస్తుంది అని ఒక ఆలోచన గాని, ఒక స్థిరత్వం అనేది వాళ్ళలో డెవలప్ అవుతుంది. ఇంకా ఫండమెంటల్ డ్యూటీస్ వచ్చేసి మన దగ్గరున్న సంపద లైక్ ఫారెస్ట్స్, నీళ్ళు, మినరల్స్ ఇవన్నీ మనం కాపాడాలి. ఎందుకంటే వాటి మీదనే మనం ఆధారపడి మనం బ్రతకాలి కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీ మన మీదుంది. ఇలా ఉన్నప్పుడు మన జీవనం అనేది ఫ్యూచర్ జనరేషన్స్ కానీ, ఇప్పుడు గాని ముప్పులో పడవు. ఎప్పుడైనా దేశానికి అవసరం వచ్చినప్పుడు మనం ముందుండి పోరాడాలి. ఎందుకైనా ప్రమాదం మన ఒక్కరి రెస్పాన్సిబిలిటీయే కాదు. వీలైనంత మన పక్కన వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు మనం జీవనం అనేది చాలా మెరుగ్గా, చాలా విలువలతో జీవనం సాగిస్తాం. అలాగే ఈ దేశంలో డైవర్సిటీ ఉంటుంది. నాకెలాగైతే ఏ క్యాస్ట్ అయినా, ఏ రిలిజియన్ అయినా ఫాలో అవ్వే హక్కుంది. ఎదుటి వాళ్ళకి కూడా వాళ్ళ ఎక్స్‌ప్రెషను ఏ రిలిజియన్ అయినా ఫాలో అనే హక్కుంటుంది. నా ఒక్క రిలిజియనే కాదు, ఇతర రిలిజియన్స్ కానీ, ఇతర క్యాస్ట్ గానీ వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి కూడా నాలాగే సమానంగా జీవించే హక్కుంటుంది అని యాక్సెప్ట్ జేసినప్పుడు చాలా కలిసిమెలిసి మనం ఉండగలుగుతాం. కలిసిమెలిసి ఉండడంలో ఎక్కువ లాభం ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా ఏ దేశంలో ఎక్కువ గొడవలు ఉన్న దేశం ఏదైనా సమస్య ఉన్నప్పుడు చాలా తక్కువ ఎఫిషియన్సీతోని దాన్ని సాల్వ్ చేయగలుగుతుంది. అది చాలా కలిసికట్టుగా ఉన్న దేశము ఏదైనా బయట నుంచి ఎవరైనా మనల్ని అటాక్ చేసినప్పుడు చాలా తొందరగా, చాలా స్ట్రాంగ్‌గా దాన్ని ఎదుర్కోగలుగుతది. అలాగే సైంటిఫిక్ టెంపర్ అంటే ఏదైనా లాజికల్‌గా హ్యూమన్ వాల్యూస్‌ని హ్యూమన్‌కి ఫస్ట్
వాల్యూ ఇచ్చేలాగా ఆలోచన విధానాన్ని పెంచుకోమని ఫండమెంటల్ డ్యూటీ ఉంటుంది. ఏదైనా సమస్యొచ్చినప్పుడు సబ్జెక్టివ్‌గా మనీ పరంగా ఆలోచించకుండా హ్యూమన్స్‌కి ఎక్కువ వాల్యూ ఇచ్చినట్లయితే మా అప్పుడు డబ్బుదేముంది మళ్ళీ పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ ప్రాణం పోతే మళ్ళీ రాదు. మన పట్ల హ్యూమన్స్ పట్లే గాదు, ఇతర జీవుల పట్ల గూడా మనం ఒక ఆహ్, వాల్యూస్‌తో ఉన్నట్లయితే మనకి చాలా లాభం ఉంటుంది. ఎందుకంటే అవి గూడా మనకి ఏదో ఒక రకంగా హెల్ప్ చేస్తాయి. ఫుడ్‌లో గానీ, ఇతరుల ఇండస్ట్రీస్‌లో గానీ అనవసరంగా దేన్ని ఏది పాడు చేయకూడదు. ఆహారానికి తప్ప, లేకపోతే ముఖ్యమైన అవసరాలకి తప్ప దేటికి హాని కల్పించకూడదు. ఇలా సైంటిఫిక్ టెంపర్ అనేది పెంచుకున్నప్పుడు ఆహ్, రిఫరె డిఫరెంట్ డిఫరెంట్ ఆహ్, కన్‌ఫ్యూజన్స్‌కి తొందరగా ఏదైనా ఎవరైనా చెప్పినప్పుడు దాన్ని ఆలోచించే శక్తి గాని మనకి పెరుగుతూ వస్తూ ఉంటది. థాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.